Hi children, good morning. Today we are going to read about the lesson B reading, first unit. Every success story is also a story of great failures. So children, we learned so many people, successful people who have great failures. For example, Abraham Lincoln, Lady Forrest, Wright brothers, Colonel Sanders, Walt Disney. Next, Edison, Thomas Alva Edison, Henry Ford, and so on. We learn people who were success in their life with great failures. Now, we will continue the lesson. This is the fifth part of the lesson. See, children. Below are more examples of the failures of successful people. So, Shivkara gives some more examples of the people who were successful in their life. Thomas Edison failed approximately 10,000 times what he was working on the bulb. How many times he worked? How many times he worked? 10,000 times. Did he quit the working? No. He continued till he gets success. So, this is the success of a great people with failures. Henry Ford was broke at the age of 40. Who broke at the age of 40? Henry Ford. We learned already about him. He forgot to put the reverse gear. Henry car owner. Next. Lee Iacocca was fired by Henry Ford too at the age of 54. సో ఇలాకా అనే అతను హెన్రీ ఫోర్డ్ రెండవ అతనితోటి అంటే సెకండ్ హెన్రీ ఫోర్డ్ తోటి ఏం చేయబడ్డాడు, కాల్చివేయబడ్డాడు. ఏ ఏజ్లో? 54 yearsలో. యంగ్ బెథోవెన్ వాజ్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ మ్యూజిక్ బట్ హీ గేవ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ అప్ టు ద వరల్డ్. యంగ్ బెథోవెన్, హూ టోల్డ్ హీ హ్యాడ్ నో మ్యూజిక్ టాలెంట్? బెథోవెన్. సో బట్ వాట్ డిడ్ హీ గివ్? హీ గివ్ బెస్ట్ మ్యూజిక్ టు ద వరల్డ్. నా దగ్గర సంగీత కళ ఏమీ లేదంటూనే ప్రపంచానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. హూ? యంగ్ బెథోవెన్. సో దీస్ ఫోర్ ఆర్ ఆల్సో సక్సెస్ఫుల్ పీపుల్. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. సెట్ బ్యాక్స్ మీన్స్ వాట్? ఒడిదుడుకులు, కష్ట నష్టాలు. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. ఇన్ఎవిటబుల్ అంటే ఏంటి? అవి తప్పించలేము, అవి జరుగుతూ ఉంటాయి, వాటిని ఎవరు కూడా ఆపలేము మనం. వి కాంట్ స్టాప్ దెమ్, దే విల్ కమ్. సో సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ అవర్ లైఫ్. ఎవ్రీబడీస్ లైఫ్ సెట్ బ్యాక్స్ ఆర్ దేర్. A setback can act as a driving force and also teaches humility. See children, whenever you get setback, you have to use it as a driving force to lead success life, to lead to success. So, and also that setback teaches the humility, ఉందాతనాన్ని, మర్యాదని, పద్ధతిని నేర్పుతుంది. సో సెట్ బ్యాక్ మనకి సక్సెస్ని ఇవ్వటమే కాదు, అంటే విజయానికి రహదారి అని చెప్పాను నేను మీకు. అంటే విజయం వైపు మనల్ని వెళ్ళేలా చేసేటువంటి డ్రైవింగ్ అంటే వెళ్ళేలా చేసే మార్గం. సో దాంతోపాటు మనం హుందాతనాన్ని కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్, ఇన్ గ్రీఫ్ యూ హ్యాడ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్. In grief means దుఃఖము, సారోనెస్. ఇన్ గ్రీఫ్ యూ హ్యాడ్ కరేజ్. దుఃఖం వస్తుంది అందరికీ, దాంట్లోనే ఇమ్మర్స్ అవ్వకూడదు. బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ అవర్ గ్రీఫ్ విత్ కరేజ్. సో విత్ కరేజ్ అండ్ ఫెయిత్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ అవర్ గ్రీఫ్ అండ్ ఫ్రమ్ ద సెట్ బ్యాక్. ఒడిదుడుకుల నుంచి మనం ధైర్యంతో, నమ్మకంతో బయటకు రావాలి. విత్ వాట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్? విత్ కరేజ్ అండ్ ఫెయిత్. వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్, నాట్ విక్టిమ్స్. దిస్ ఈస్ వెరీ నైస్ సెంటెన్స్ విచ్ ఈస్ ఎవ్రీబడి ఫాలో దిస్. వీ నీడ్ వాట్? టు లెర్న్ టు బికమ్ విక్టర్స్. విక్టర్స్ మీన్స్ విజయం, విక్టరీ, విజేత. నువ్వు సెట్ బ్యాక్తో దేనిగా మారాలి? విజేతగా మారాలి. సో వీ నీడ్ టు లెర్న్
టు బికమ్ విక్టరీ. సెట్ బ్యాక్ నుంచి విక్టరీ పొందే వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ సెట్ బ్యాక్? వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్. విజేతలుగా మారాలి, నాట్ విక్టిమ్స్. వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్. సో failures are not dead ends. It will show the path. It will drive to the success. సో మనం ఏం చేయాలమ్మా, చక్కగా మనకి ఏదన్నా సెట్ బ్యాక్ వచ్చినప్పుడు ఆ సెట్ బ్యాక్ నుంచి విజేతలుగా వచ్చే మార్గం ఎంచుకుంటాము. విక్టిమ్స్గా కాదు, బలి కాకూడదు. నో సెట్ బ్యాక్ స్పాయిల్స్ అవర్ లైఫ్. సెట్ బ్యాక్ వచ్చిందని కుంగిపోయి జీవితాన్ని పాడు చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఆ సెట్ బ్యాక్ని ధైర్యంగా నమ్మకంగా ముందుకు సాగి విజయాన్ని సాధించాలి. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ద మైండ్. See, for example, you have everybody doubt about the mathematics. You have doubt only, with the doubt only you used to fail in the maths. So we should not doubt on any matter. We should confidently know it. So try to know it. So doubt, fear, both are shortcut the mind. మనకున్న సందేహం, మనం చేస్తామా చేయమా, విజయం వస్తుందా రాదా, చేయగలమా లేదా, ఎలా అవుతుందో అవ్వదో, ఇలాంటి వాటిని డౌట్స్ అంటారు. ఆ తర్వాత ఇంకేంటి భయం, అమ్మో చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ భయాలతోటి మన మైండ్ స్తంభించిపోతుంది. దానిలోంచి ఓవర్కమ్ అయినప్పుడే నువ్వు సక్సెస్ని సంపాదించగలవు. సో షార్ట్ సర్క్యూట్ ద మైండ్ అంటే విశాలంగా ఆలోచించే విషయాన్ని భయము మరియు దేనితోటి, సందేహాలతోటి మనం కుంచుకునేలా చేస్తాం అన్నమాట మన స్వభావాన్ని. ఇక ముందుకు పోయే స్వభావం తగ్గిపోతుంది. సో దాన్ని వదిలేయాలి. ఆస్క్ యువర్ సెల్ఫ్ after every setback, whenever you fail, please question yourself, where did I do mistake? ప్రతిసారి ఓడినప్పుడల్లా నేను ఎక్కడ తప్పు చేశాను, సెట్ బ్యాక్ ఎక్కడైతే అపజయాన్ని పొందావో అక్కడ నువ్వు ప్రశ్నించుకో. వాట్ డిడ్ ఐ డూ, వాట్ ద మిస్టేక్ ఐ డిడ్, ఏం తప్పు చేశాను, ట్రై టు కరెక్ట్ ఇట్. What did I learn from this experience? Experience means failure experience. So, what did I learn from this experience? What you have to question from setback? What I have to learn with the setback experience? ఈ ఓటమి అనుభవం నాకేమి నేర్పుతుంది, నేనేమి నేర్చుకోవాలి? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఆత్మవిమర్శ చేసుకునివే. Only then you will be able to turn a stumbling block into the stepping stone. ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో, వి నీడ్ టు లెర్న్, అది అవసరం మనకి, ఓవర్కమ్ అవటం కరేజ్ తోటి. అప్పుడు ఏమవుతుందో, ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠంతో ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ స్టంబ్లింగ్, ఊహించని అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గట్టిగా నువ్వు స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటే స్టెప్పింగ్ స్టోన్, నువ్వు ప్రయాణించే దారికి గట్టి పునాది పడుతుంది, మార్గం ఏర్పడుతుంది. స్టంబ్లింగ్ స్టోన్ నీకు ప్రయాణించడానికి స్టెప్పింగ్ స్టోన్, విజయం వైపు దారికి మెట్లు ఏర్పడతాయి. ఈ సెట్ బ్యాక్స్ నువ్వు ఎప్పుడైతే అనుభవపూర్వకంగా విమర్శించుకుని తప్పులు సరి చేసుకుంటావో అవి నీకు మెట్లుగా మారి విజయానికి దారి చూపిస్తాయి. దిస్ ఈస్ ద లెసన్. స్టెప్పింగ్ స్టోన్ మీన్స్ దట్ మెట్టు. నెక్స్ట్, ద మోటివేషన్ టు succeed comes from the burning desire to achieve purpose. See children, Napoleon Hill wrote, whatever the mind of man can conceive and believe the mind can achieve. The motivation to succeed comes from the burning desire. Where did the motivation come? From the burning desire. What did the motivation provoke in the man? Burning desire. So, motivation అంటే ప్రేరణ అనేది విజయానికి ఎక్కడి నుంచి రావాలి? ప్రజ్వలించే జ్వాలలాగా ఎక్కడి నుంచి రావాలి? కోరిక పుట్టాలి నీకు. అబ్బా సాధించాలని బలీయమైనటువంటి స్ట్రాంగ్ డిజైర్ పుట్టాలి నీకు. టు అచీవ్ పర్పస్. పర్పస్ మీన్స్ నీడ్ని నువ్వు గెలవాలి, అచీవ్ అని సాధించాలి అంటే తప్పకుండా నీ మనసులో జటిలమైన కోరిక కలగాలి, దాన్ని సాధించాలని. అప్పుడే మోటివేషన్ ఏర్పడుతుంది. సో ద మోటివేషన్ టు సక్సీడ్ comes from the burning desire to achieve a purpose.
Napoleon Hill wrote, "Whatever the mind of man can conceive, believe the mind can achieve." See, children, it's a very important word, sentence. Napoleon Hill, what did he wrote? Whatever the mind of man conceive and believe the mind can achieve. మనిషి నమ్మాడు అంటే, బుర్రలో బాగా నాటుకుపోయింది అంటే, నాటుకుపోయింది అంటే, బిలీవ్ ద మ్యాన్ కెన్ అచీవ్. ఆ బలమైన నమ్మకంతోటే, ఆత్మవిశ్వాసంతో సాధించే పట్టుదల కూడా ఉంటుంది. ఎంత గొప్పగా చెప్పారో చూడండి మన నెపోలియన్. వాట్ డిడ్ హీ సే? వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్. మనిషి బుద్ధితో, మెదడుతో ఏదైతే రిసీవ్ చేసుకుంటాడో, అండ్ బిలీవ్ ద మైండ్ కెన్ అచీవ్, అది ఖచ్చితంగా. అంటే నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే పాజిటివ్ యాటిట్యూడ్గా నీ బుర్ర స్పందిస్తుంది, నెగిటివ్ తీసుకుంటే అది డెడ్ ఎండ్గా మారుతుంది. సో నీ స్పందన ముఖ్యము. A young man asked Socrates the secret to success. Socrates told a young man to meet him near the river the next morning. They met. Socrates asked the young man to walk with him towards the river. When the water got up to their neck, Socrates took the young man by surprise and ducked him into the water. The boy struggled to get out, but Socrates was strong and kept there until the boy started turning blue. See, children, one day, what did the young man ask to Socrates? Secret to success. విజయానికి రహస్యం ఏంటి గురువు గారని సోక్రటీస్ని ఒక కుర్రోడు అడిగాడు. Socrates told the young man to meet him near the river the next morning. What did the Socrates reply to the young man's question? He told him to meet him near the river. He refers to whom? Socrates. They met. They refers to whom? Socrates and the young man met near the river. Where did they meet? Near the river. Socrates asked the young man to walk with him towards the river. What did Socrates ask the young man when he met near the river? He asked him to follow, to do a walk near the river. Socrates took the young man by surprise and ducked him into the water. What did Socrates do? When they reached near the water, suddenly Socrates took the young man బై సర్ప్రైజ్. ఊహించలేదు అతను, కుర్రోడు ఆశ్చర్యకరంగా అతను తల తీసుకుని ఏం చేశాడు? డక్కడి ఏమి ఇంటి వాచ్ నీళ్ళల్లో ముంచాడు. డక్కడు టకామని నీళ్ళల్లోకి నిలువుగా ముంచేశాడు. ద బాయ్ స్ట్రగుల్ టు గెట్ అవుట్. The boy did not expect this. So he was shocked and he was struggling to come out from the water. Socrates was strong and kept him there until the boy turned blue. As the boy was trying to come out, Socrates was so forcefully ducking him to the water. ఆ అబ్బాయి బయటకు వస్తున్నాడు, బయట ఎంత బలంగా చేస్తున్నాడో సోక్రటీస్ కూడా అంత బలంగా ఆ అబ్బాయిని నీటిలోకి నెడుతూనే ఉన్నాడు. Till how far he did like that, Socrates? Till the boy began to turn blue. అంటే రక్త ప్రసరణ అయిపోయి ఆక్సిజన్ అందక నీలవ రంగులోకి మారడం ప్రారంభించేంత వరకు ఇంకొంతసేపు ఉంటే ప్రాణం పోయిద్ది, ప్రాణభయం వచ్చేస్తుంది అతనికి. అలా చేశారు. Socrates pulled his head out of the water and first thing young man did was to gasp and take a deep breath of air. What did they come out of the water? Yes, Socrates left him. As soon as Socrates left him, immediately he came to the bank of the river and gasped and take a deep breath of air. What did the young man do? Immediately when he came out of the water, he gasped and take deep breath of air. చక్కగా నోట్లో పోయిన నీళ్ళన్నీ కాండ్రించి పూడ్చి గుండెల నిండా స్వేచ్ఛగా గాలి పీల్చాడు. ఇక ఏ ప్రశ్న అడగలేదు సోక్రటీస్ని. ఇలా ఎందుకు చేశావు, నన్ను చంపేసేవాడి కదా అని ఏ ప్రశ్న అడగలేదు అతన్ని. అసలు వస్తమే చక్కగా నోటిలో పోయిన నీళ్ళని పుక్కిలించి పూసేసి గుండెల నిండా హాయిగా గాలి పీల్చాడు.
Socrates asked, "What did you want the most when you were there?" What did you want the most when you were there? There refers to water. Then Socrates questioned, "What did you want? When you are in water, what did you want?" "When I am ducking into the water, how you feel?" Socrates asked him. The boy replied, "Air, గాలి కావాలి అనుకున్నాను." Air. What did the reply given by the boy? He wants air. Socrates said, "That is the secret of the success." పిచ్చోడా, అదేరా విజయానికి రహస్యము అన్నాడు. ఏమన్నాడు? కష్టాల్లో మునిగినప్పుడే మనకి ఎటు చేరాలా, ఏ వైపు చేరితే ఒడ్డొస్తుందా అనేది తెలుస్తుంది. అలాగే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పారు. వెన్ యూ వాంట్ సక్సెస్ యాజ్ బ్యాడ్లీ యాజ్ యూ వాంటెడ్ ద ఎయిర్. వెన్ యూ వాంట్ సక్సెస్ యాజ్ బ్యాడ్లీ యాజ్ యూ వాంటెడ్ ద ఎయిర్. నేను ముంచే కొద్దీ నీకు గాలి తగ్గించే కొద్దీ, గాలి వస్తే బాగుండు, గాలి తగిలితే బాగుండు, గాలి తగిలితే బాగుండు, స్ట్రాంగ్ డెసిషన్ వచ్చింది నీకు. ఆ స్ట్రాంగ్ డెసిషన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికే నేను నదిలోంచి బయటికి తాగాను, నువ్వు గాలి పీల్చుకున్నావు. సో సక్సెస్ రావాలి అంటే స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి, జ్వలించేటువంటి కోరిక ఉంటేనే, తీవ్రమైన కోరిక ఉంటేనే విజయాన్ని సాధిస్తావు. నేను నీళ్ళలో ఉంచినప్పుడు ఊపిరాడక అమ్మ బయటకు వచ్చి గాలి పీల్చుకుంటే బాగుండు, గాలి ప్రతిసార్లు పలు అనుకుని ఉంటావు, నువ్వు అనుకుంటున్నావు అని చెప్తున్నావు కదా, అదే విజయానికి నాంది, బలీయమైన కోరిక. దెన్ యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు నీకు ఆ కోరిక తీరింది కదా, యూ ఫుల్ఫిల్ యువర్ డిజైర్. యూ రిఫర్స్ టు హూమ్? బాయ్. Will get it means it refers to what? Air. There is no other secret. ఇంకేముందయ్యా ఎందుకంటే రహస్యం? ఏదైనా బలీయంగా కలిగినప్పుడు దాన్ని చెయ్యాలి అనుకోవటమే సక్సెస్. మనకు మనసులో బలంగా ఉంటే గనక కోరిక, దాన్ని విజయవంతంగా చేయగలము. A burning desire is the starting point of the accomplishment of all accomplishment. A burning desire, జ్వలించే కోరికే మనం అకంప్లిష్మెంట్ అంటే జీవితంలో మనం సాధించాలి అనుకున్నటువంటి పనులన్నిటికీ కూడా అది ఎలాంటిది? స్టార్టింగ్ పాయింట్, ప్రారంభించేటువంటి ఒక పాయింట్. అది పనిని ప్రారంభించాలి అంటే ఆ పని పట్ల నీకేముండాలి? బర్నింగ్ డిజైర్. వాట్ యు నీడ్ టు స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్? బర్నింగ్ డిజైర్. జస్ట్ లైక్ ఎ స్మాల్ ఫైర్ can't give much heat. చిన్న మంట సరిపడిన ఉష్ణాన్ని ఇవ్వదు. Do small fire gives much heat? No. Likewise, if you have weak desire, you will not get success. If you have strong desire, burning desire, you will surely get the success. You came to know the experience of when you are in the water, Socrates said. A weak desire can't produce great results. Which desire can't produce great results? Weak desire. Which desire produce great results? Strong desire. సో బలహీనమైన కోరిక మంచి ఫలితాలను ఇవ్వదు అని చెప్పగానే చెప్పారు సోక్రటీస్ గారు. ఎటువంటి ప్రయోగాలు లేకుండానే ఎక్స్పీరియన్స్డ్గా చెప్పారు. ఆయనకి జీవితంలో అతనికి అనుభవం అయ్యేలాగా, అర్థమయ్యేలాగా చెప్పారు సోక్రటీస్. దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ చూడండి, శివకేర లెసన్ మొత్తాన్ని చక్కగా ఫైనలైజ్ చేసి ఇచ్చాడు. చూడండి నీ మెంటాలిటీ ఎలా ఉంటుందో నువ్వు సక్సెస్ చేయడానికి. చూడండి, ఇఫ్ యూ థింక్ యు ఆర్ బీటెన్, ఎవరన్నా నన్ను కొడతారు అనుకుంటే తప్పకుండా కొడతారు. ఇఫ్ యూ థింక్ యు ఆర్ డేర్ నాట్, యూ డోంట్. నాకు ధైర్యం లేదు అనుకుంటే ధైర్యం ఉండదు. ఇఫ్ యూ లైక్ టు విన్ బట్ థింక్ యూ కాంట్. ఇఫ్ యూ లైక్ టు విన్, నువ్వు జయించాలి అనుకున్నావు అనుకో, బట్ యూ థింక్ యూ కాంట్, కానీ జయించలేకపోతానేమో అనుకున్నావు అనుకో, జయించలేవు. ఇఫ్ యూ ఆల్మోస్ట్ సించ్ యూ వోంట్, ఇంకా ఏమాత్రం నీకు అలా అనిపించింది అంటే ఇట్స్ అంగుళం మాత్రం ఒక చిన్న వెంట్రుక వాస అనిపించిన నన్ను చేయలేవు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సించ్ యూ వోంట్. ఇఫ్ యూ థింక్ యూ విల్ బి లూజ్, యు ఆర్ లాస్ట్. నేను కోల్పోతానేమో అనుకుంటే కోల్పోతావు. ఫర్ అవుట్ ఇన్ ద వరల్డ్ వి ఫైండ్
సక్సెస్ బిగిన్స్ విత్ ఎ ఫెలోస్ విల్. ఇప్పుడు నీకు అర్థమైందా? ప్రపంచవ్యాప్తంగా నీకు అనుభవపూర్వకంగా ఏమర్థమైంది? విజయము అనేది మనిషి కోరికని బట్టే వస్తుంది, స్ట్రాంగ్ డిజైర్ని బట్టే వస్తుంది. ఇట్స్ ఆల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఇదంతా కూడా నీ మానసిక స్థితిపై ఆధారపడింది. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ విల్, యూ విల్ సర్టన్లీ సక్సెస్. You will get certainly success. If your mind is weak, no, you will get failure. Next thing. If you think you are outclassed, you are. అబ్బో నేను అనాగరికుడిని, నాకేం తెలియదు, నేను అనుకోకుండా నాకు అన్నీ తెలుసు, నన్ను నేర్చుకుంటాను, నేను స్టాండర్డ్ పర్సన్ అనుకుంటే నువ్వు అవుతావు. యూ హ్యావ్ గాట్ టు థింక్ హై టు రైజ్. నువ్వు నిన్ను గురించి తక్కువగా చేసుకోవద్దు. ఎప్పుడు నిన్ను గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించి గట్టి ప్రయత్నం చేస్తే నువ్వు పైకెత్తబడతావు, అంటే ఉన్న స్థాయి పొందుతావు. యూ హ్యావ్ టు బీ షూర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బిఫోర్. ఏ పని చేయకముందు నిన్ను నువ్వు నమ్మ ముందు, నేను చేయగలను అని నువ్వు షూర్ చేసుకోవాలి. యూ కెన్ ఎవర్ విన్ ఎ ప్రైజ్. నువ్వు ప్రైజ్కు రాదు అనుకుంటే రాదు, అని వచ్చుద్ది అనుకుంటే మాత్రం అనుకున్న అన్నిటికీ ప్రైజ్ వస్తుంది. యూ కెన్ ఎవర్ విన్ ఏ ప్రైజ్. ఎప్పటికీ శాశ్వతంగా నీకు బహుమతి లభిస్తుంది, పనికి తగల ప్రతిఫలం. లైఫ్స్ బ్యాటిల్ డోంట్ ఆల్వేస్ గో టు ద స్ట్రాంగర్ అండ్ ఫాస్టర్ మ్యాన్. లైఫ్స్ బ్యాటిల్స్ డోంట్ ఆల్వేస్ గో. జీవితంలో కష్టాలు ఎప్పుడు ఉండవు, సుఖాలు ఎప్పుడు ఉండవు. కష్టాలు వచ్చినప్పుడే కదలకుండా స్థిరచిత్తంతో ఉంటే గెలుపు సాధిస్తావు. టు స్ట్రాంగర్ మ్యాన్ అండ్ ఫాస్టర్ మ్యాన్. బలమైన మనిషికి కష్టాలు పెద్ద ఇబ్బంది అనిపించవు, ఎదుర్కోగలడు తేలిగ్గా. బట్ సూనర్ ఆర్ లేటర్ ద మ్యాన్ హూ విన్స్ ఇస్ ద మ్యాన్ హూ థింక్స్ హీ కెన్. ఏదైనా సరేనమ్మా, చివరికి సూనర్ ఆర్ లేటర్, ఎప్పుడైనా సరే మనిషి ద మ్యాన్ హూ విన్ ఈజ్ ద మ్యాన్ హూ థింక్స్ హీ కెన్. ఏ మనిషి విజయాన్ని సాధిస్తాడంటే నేను చేయగలను, ఐ కెన్, ఐ హ్యావ్ క్యాపబిలిటీ అని బిలీవ్ తను తాను నమ్ముకుని స్ట్రాంగ్ విష్ కలిగినవాడు మాత్రమే సాధించగలడు. ఎంత చక్కగా చెప్పాడు. ఇఫ్ యూ థింక్ అనేది ఒక పోయిటరీ లాగా రాసి మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా మనకి సుస్పష్టంగా చూపించాడు. సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా ఉండాలి అనేది. ఎవరమ్మా? బై షూ కేరా. Such a great poet. Practically he explained how to achieve our accomplishments with a strong way. Now our lesson is over. Thank you to all.